ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ప్రమాదాలు వీరికి ఈరోజు దినఫలాల ప్రకారం పొంచి ఉన్నాయి, అలాగే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ ప్రమాదాల నుండి మేషరాశి వ్యక్తులు బయటపడగలుగుతారు? అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయాల్సినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా జనవరి 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మేషరాశి వారి యొక్క జీవితంలో 4 ప్రమాదాలు వారికి పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సహాయం చేయటం మంచిదే. అయినప్పటికీ మీరు ఆలోచించకుండా ఎవరికి పడితే వారికి లిఫ్ట్ ఇవ్వటం ద్వారా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలంగా కలిసి ఉంటున్నటువంటి బంధువులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మనస్పర్ధ కారణంగా మీరు విడిపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా మీ మధ్య ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని సమస్య తీవ్రత పెరిగిందనుకోండి బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే రాత్రి సమయాల్లో ముఖ్యంగా ట్రైన్లలో జర్నీ చేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అపరిచిత వ్యక్తులు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు తీసుకునే ముందు కూడా ఆలోచించండి. వారు జెన్యూన్ గా అనిపిస్తున్నారా, లేకపోతే వారు మిమ్మల్ని ఏదైనా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ రోజు ధనఫలాల ప్రకారం మీరు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బయట భుజించేటటువంటి ఆహార పదార్థాల ద్వారా ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఈ రోజు ధనఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. బయటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. అనవసరంగా అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు. ఫుడ్ పాయిజన్ జరిగి మీ యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరంగా ఈ మేషరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో సూచించబడుతుంది. ఇటువంటి ప్రమాదాలు మీకు పొంచి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తలు పాటించినట్లయితే, శివారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. మీరు చేసేటటువంటి దాన ధర్మాల ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్